ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా అందరి తరపు నుంచి కూడా ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు రైతు సంఘాల వాళ్ళు కూడా చెప్పడం అదే చెప్తా ఉన్నారు. ఈ నియంత్రణ కనుక లేకపోతే విత్తన చట్టం ఇట్లా తీసుకొచ్చి వాళ్ళు ఈ ముసాయిదాను కనుక వాళ్ళు తీసుకొచ్చి మన ముందర పెట్టి మనం చెప్పిన రికమెండేషన్స్ ఏవైనా కూడా ఇంక్లూడ్ చేయకపోతే, అమెండ్ చేయకపోతే బిల్లో యాజ్ ఇట్ ఈస్గా కనుక వాళ్ళు ఏమన్నా తీసుకొస్తే అది రైతుల నిజంగా కూడా వాళ్ళు ఉరేసినట్టే అవుతుంది అని చెప్పేసి అందరి అభిప్రాయం కూడా అదే ఉంది. మా అభిప్రాయం కూడా అదే. విదేశీ కంపెనీలకు డోర్లు మంచిగా యథేచ్ఛగా ఓపెన్ చేసి మీరు ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎట్లాంటి అట్లా లాభాలు తీసుకోవచ్చు అనే విధంగా అందులో ఉన్నాయి అంశాలు. సో రైతుల పక్షాన ఎక్కడ కూడా మెన్షన్ చేసింది లేదు. ఇందాక చైర్మన్ గారు చెప్పిన రమేష్ రెడ్డి గారు వెల్ సెడ్. సో దానికి ప్రొడక్షన్ దగ్గర నుంచే కాదు, ఎక్కడ ఫెయిల్ అయినా కూడా అది ఫెయిల్యూర్ కింద తీసుకుంటూ అందులో ఏముంటాయి విత్తనంలో స్పూరియస్ సీడ్, మంచిది విత్తనం, రెండే రకాలు కదా. సో అది ఎప్పుడైతే విత్తనం రాలేదో అప్పటి నుంచి ఆ వేసిన దున్నడానికైనా ఖర్చు, ఆ పంట మొత్తం ఆ కాలానికి అయ్యే అది, తర్వాత అప్పు తీసుకొచ్చుకుంటే దానికి వడ్డీ, ఇవన్నీ కూడా కంపెన్సేషన్ అవన్నీ కూడా పొందుపరచాలి. ఇంకొక చక్కటి విషయం ఇంకొకరు కూడా గెస్ట్ ప్రస్తావించారు. అదొకటి ఏంటంటే ఈ ఏమంటారు కంటెంప్ట్, వాళ్ళు ఎప్పుడైతే ఆ లాలు అన్నీ పొందుపరిచినప్పుడు దాని లూప్ హోల్స్ ఆధారంగా విత్తన కంపెనీలకు మీరు ఖచ్చితంగా మీరు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినాక కూడా వాళ్ళు కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వాళ్ళు కంటెంట్ చేస్తే ఎట్లా, వాళ్ళు ఆదేశాలు అమలు పరచకపోతే కూడా మళ్ళా వాళ్ళను ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఇందులో పొందుపరుచుంటే బాగుండేది. అదొకటి. ఇట్లా రకరకాల మిశ్రితమైన అన్ని రకాలు సజెషన్స్ మాకు రావడం జరిగింది. సో అన్నీ మేము ఇవాళన్నీ క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము పంపడం జరుగుతుంది.